హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్న నా పేరు శివరాజ్ అన్న, మాచర్ల నుండి ఫోన్ చేస్తున్నాను. శివరాజ్ మాచర్ల నుండి. మీ ప్రశ్న ఏంటి ఆఫీసర్తో పంచుకోండి. బ్రదర్, మీరు ఏం చేస్తుంటారు? అన్న నేను సేవ చేస్తున్నాను అన్న. ఓకే, పాస్టర్ గారు. ఓకే అండి, మీ ప్రశ్న అడగండి ఆఫీసర్. అయ్యారు వందనాలండి. వందనాలండి, చెప్పండి. మొన్న పోయిన ఆదివారం మా బామ్మర్ది ఆయన కేరళలో 2 సంవత్సరాలు ట్రైనింగ్ చేశారు. బైబిల్ ట్రైనింగ్ చేశారు. తర్వాత విజయవాడలో ఐపీసీలో 1 సంవత్సరం చేశారు ట్రైనింగ్. తర్వాత తెనాలిలో 1 సంవత్సరం ట్రైనింగ్ చేశారు. మొన్న పోయిన ఆదివారం ఆ అబ్బాయి చనిపోయాడండి. ఏది బైబిల్ ట్రైనింగ్ చేసిన అబ్బాయి చనిపోయారా? చనిపోయాడు అయ్యారు. 24 సంవత్సరాలు. ఎలాగ చనిపోయారు? ఒక 8 నెలల కిందట క్యాన్సర్ అన్నారు. అయ్యో. విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ హాస్పిటల్లో తిరిగాడు. 5 లక్షల రూపాయల దాకా ఖర్చు అయ్యాయి. తర్వాత ఇటీవల కాలంలో కొందరు దైవజనులు ప్రార్థన చేసి లేదు ఈ పాస్ గారికి ఏదో దురాత్మ ఉంది, నల్లగా కనపడుతుంది అని చెప్పి ఒక 40 పాస్టర్లు చెప్పారు. ఆయన్ని నల్గొండ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్లి ఒక పాష గారు ప్రార్థన చేసి, మామూలుగా అయితే కూర్చొని లేవలేని వాడు ముందర బాగా డౌన్ అయిపోయాడు. 2 మనుషులు పట్టుకొని నిలబెట్టాలి. కుర్చీలో కూర్చోబెట్టి ప్రార్థన చేసి లేచి నిలబడాలి, కానీ నిలబడ్డాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్కరికి నిలబడ్డాడు. అసలు 2 లేపాల్సింది. లేచి నిలబడను కానీ ఒకడే లేచి నిలబడి, ఎక్కడి నుంచి వచ్చావు ఏంది అని చెప్పి అన్ని మాట్లాడిన తర్వాత, నేను రేపు తీసుకుంటున్నాను, రేపు చచ్చిపోతాడని చెప్పి అన్నాడు. అనగానే ఆ చర్చిలోనే మరుసటి రోజుకి ఆదివారం రోజు చనిపోయాడు. అయితే ఇప్పుడు అంత ట్రైనింగ్ చేసి మంచి పేరు తెచ్చుకున్న అబ్రాహం చనిపోయాడు. ఇప్పుడు ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉండి మీకు ఫోన్ చేశాను అయ్యారు. అసలు ఆయన పట్ల దేవుని చిత్తం ఏంటి అని. ఇప్పుడు దేవుని చిత్తం తీసుకోవడం కనుక తీసుకున్నాడు. దేవుని చిత్తం ఏంటి అని కాదు, మీరు అడిగే ప్రశ్నే క్లారిటీ లేదు. ఇప్పుడు బ్రదర్, ఏ కారణమైనా ఏది జరిగినా సరే ప్రసంగి గ్రంథము 8:8 ప్రకారం, మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చదవండి. లేదా నేను చెప్తాను. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవనికిని అధికారము లేదు, మరణ దినము ఎవనికిని వశము కాదు. ఇది ప్రసంగి 8:8. గనక ఎంతమంది మంత్రాలు చేయనియండి, లేకపోతే విషం పెట్టనియండి, కొట్టనియండి, పొడవనియండి, ఇంకేమైనా చేయనివ్వండి, ఒక మనిషి అందులో దేవుని బిడ్డ రక్షణ పొందినవాడు, యేసయ్యను ప్రేమిస్తున్నవాడు చనిపోయాడంటే ఆ మరణ దినము అనేది ఎవరి వశము కాదు, దేవుడు నిర్ణయించిన దినం ఒకటి ఉంది. దావీదు మహారాజు అంటాడు, తల్లి గర్భంలో నేను దినదినము రూపించబడుచుండగా నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు, నియమించబడ్డ దినములలో ఒక దినమైనా జరగక ముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయన అన్నాడు. దినములన్నీ అంటే మొట్టమొదటి జన్మదినము, ఆఖరిది చిట్ట చివరిది మరణ దినం. ఈ 2 రాశాడు. మధ్యలో వివాహ దినము, రక్షణ దినం, అన్ని దినాలు రాశాడు. ఒక్క దినమైనా కాకముందే అన్నాడు. మరణ దినం కూడా, మరణ దినం అనేది ఒకటి ఉంది కదా. ప్రసంగి 8:8 ప్రకారం మరణ దినం అనేది ఒకటి ఉంది. దేవుడు నియమించిన దినం అది. అది ఎవరికి వశం కాదు. కనుక ఆ సహోదరుడు అంత భక్తిగా ఉండి దేవుణ్ణి ఒకడు దేవుణ్ణి ప్రేమించినట్లయితే అతడు దేవునికి ఎరుకైన వాడే అన్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే, నేను పొడిచాను కాబట్టి చచ్చాడు, నేను మంత్రాలు చేశాను కాబట్టి చచ్చాను, వీళ్ళు అనుకోవడం వీళ్ళ వర్షన్. దేవుని వర్షన్ ఏంటంటే, వీళ్ళు ఎంతో కాలంగా ట్రై చేస్తూ ఉంటారు, కానీ దేవుని టైం వచ్చినప్పుడు అది ఫలిస్తుంది. దేవుని టైం తీసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు తీసుకుంటాడు. కొంతమంది ఘోరమైన యాక్సిడెంట్లు జరిగి కూడా మళ్ళీ బ్రతికిన వాళ్ళు ఉన్నారు. రైలు కింద పడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. కనుక మరణదినం ఎవరికి వశం కాదు. యేసయ్యను ప్రేమించే బిడ్డ కనుక 100%గా పరదేశకు వెళ్ళిపోయాడు. ఆయనను వీళ్ళు మంత్రాలు చేసిన వాళ్ళు కానీ ఏదైనా చేసిన ఎవ్వరు వాళ్ళు ఆయన ఏం చేయలేరు. విన్నారా? సాతాను పేరు ఏమిటంటే
హెబ్రీ పత్రిక 2:14 ప్రకారం మరణము యొక్క బలము గలవాడు అని అతన్ని లేఖనమే పిలిచింది. మరణం యొక్క బలము గలవాడంటే మరణాన్ని మనకు తీసుకురావడానికి వాడి దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి. వాడికి యాక్సిడెంట్లు కల్పిస్తాడు. యాక్సిడెంట్లు అన్నీ వాడు చేసేవి. యాక్సిడెంట్లు ఏం జరగవండి, వాడు కొన్ని దయ్యాలను పెట్టి యాక్సిడెంట్ చేయిస్తాడు, వ్యాధులు రప్పిస్తాడు, సూసైడ్ చేసుకోవాలని ఆ తలంపులు పుట్టిస్తాడు, మన మీద పగవాళ్ళని తయారు చేసి వాళ్ళ ద్వారా మనను హత్యా ప్రయత్నం చేయిస్తాడు. వాడు మరణము యొక్క బలము గలవాడు వాడు. అయితే వాడు ఎంత ప్రయత్నం చేసినా మరణ దినము మాత్రము దేవుని వశంలో ఉంది, ఎవరి వశంలో లేదు. ఆయన చనిపోయాడంటే ప్రభు బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వీళ్ళు కింద ఉండి వీళ్ళు పెకలించేది ఏం లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడు, హ్యాపీగా విశ్రాంతి పొందుతున్నాడు. త్వరగా ప్రభు వస్తాడు, మళ్ళీ మనం ఆయన్ని కలుసుకుంటాం. ఆయన ఎక్కడికి పోడండి, ప్రభు దగ్గరే ఉన్నాడు ఆయన. రైట్, గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్.